మనకిచ్చినటువంటి ఈ కొద్దిపాటి సమయంలో కొన్ని సంగతులు దేవుని వాక్యం ద్వారా మనం నేర్చుకోవాల్సిన వారమై ఉంటూ ఉన్నాం. పరిశుద్ధ గ్రంథంలో అపోస్తలుడైన పౌలు ఒక మాట రాశారు. అదేంటంటే, పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు ఈ లోకమునకు వచ్చెనను మాట. 1 తిమోతి 1:15 ఉంటుంది. పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు ఈ లోకమునకు వచ్చినను మాట నమ్మదగినది, పూర్ణాంగీకారమునకు యోగ్యమైనదియునై ఉన్నది. ఒకప్పుడు అసలు ఆ మాట అంటేనే ఆయనకి గిట్టదు. ఏ మాట అనుకుంటున్నారు? యేసుక్రీస్తు అనే మాట అంటే ఆయనకి గిట్టదు. క్రైస్తవులు అనంటే ఆయనకి గిట్టదు. ఒకప్పుడు ఆ మాట అంటే అసలు పడదు. ఆ మాట ప్రకటిస్తున్నాడని స్టెఫెను ఆయన్ని చంపేస్తే దానికి ఈయన వెనకాలండి చెయ్యూతనిచ్చాడు, ఓతమిచ్చాడు. ఆయన యవ్వన వయసులో ఉండగా చాలా చోట్లకు వెళ్ళి సంఘాలను పాడు చేయడమే తన జీవిత ధ్యేయంగా ఎంచుకున్నాడు. ఆయన ఎవరయ్యా అనంటే, హెబ్రీయులు సంతానమైన హెబ్రీయుడు, పరిసయ్యుల వంశానికి చెందినవాడు, ధర్మశాస్త్ర విషయంలో ఎంతో నిష్ట కలిగినవాడు, దానిని బాగా అధ్యయనం చేసినవాడు, ఔపాసన పట్టినవాడు, గమాలియేలు అనేటువంటి గురువు దగ్గర ఎంతో కాలం తర్ఫీదు పొందినవాడు, మొత్తం ప్రపంచమంతా నా మతమే ఉండాలి, నా యోధా మతమే ఉండాలి అని కంకణం కట్టుకున్నటువంటి వ్యక్తి క్రైస్తవుల్ని, క్రీస్తు యొక్క సంఘాలను కోకటి వేళ్లతో సహా పెగిలించి వేయాలనుకున్నటువంటి వ్యక్తి ఇప్పుడు మార్పు చెంది ఏమని మాట్లాడుతున్నాడంటే, పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు మాత్రమే లోకానికి వచ్చాడు. ఈ మాట నమ్మదగినది, పూర్ణాంగీకారానికి యోగ్యమైనది. అద్భుతమైనటువంటి మార్పుని అతని జీవితంలో ఎందుకు పొందాడు తెలుసా? ఈ దేవుడు ఒక గొప్ప వెలుగులాగా ఆయన. చాలా మంది ఇదే ఉద్దేశంతో ఉన్నారు. యేసుక్రీస్తు అనగా మన దేవుడు కాదు, ఆయన మతం వేరు, మన మతం వేరు, సంబంధించిన వాడు కాదు. ఏమండి, పరిశుద్ధ గ్రంథంలో యేసుక్రీస్తు ఏవండి ఆయన అందరికీ ప్రేమను పంచాడు, తన శత్రువులను ప్రేమించాడు. ఏవండి, ఆయన బిడ్డలకి కూడా చెప్పిన మాట ఏంటంటే, మీరు కూడా మీ శత్రువులను ప్రేమించండి అన్నాడు. ఏమండి, ఈ రోజున మనము పుట్టి పెరిగినటువంటి మన దేశంలో ఎన్నో సాంప్రదాయాలు ఉన్నాయని, ఎన్నో ఆచార వ్యవహారాలు ఉన్నాయని, పితృపారంపర్యాచారమైనటువంటి అనేకమైనటువంటి వస్తువులు ఉన్నాయని, ఎన్నో రకాలైనటువంటి నిష్టలు ఉన్నాయని, వాటిని అనుసరించి మనము ముక్తిని సంపాదించుకోవాలనుకుంటాం, మోక్షానికి చేరుకోవాలనుకుంటాం. కానీ అసలు దేవునిలో ఉన్నటువంటి విశేషత ఏమిటి, ఆయన ఏమై ఉన్నాడు అని మనం చాలాసార్లు ఆలోచన చేయం. వాక్యంలో మనం చూస్తే దేవుడు వెలుగై ఉన్నాడనే మాట మనకు కనబడుతుంది, దేవుడు సత్యమై ఉన్నాడనే మాట మనకు కనబడుతుంది, దేవుడు జీవమై ఉన్నాడనే మాట మనకు కనబడుతుంది. దేవుడు సత్యమై ఉన్నాడు, దేవుడు వెలుగై ఉన్నాడు, దేవుడు జీవమై ఉన్నాడు, ఆయన వెలుగై ఉన్నాడు. అందుకనే చీకట్లో ఉన్నటువంటి ప్రజలను ఆయన ఏం చేస్తున్నాడంటే వెలుగులోకి నడిపిస్తున్నాడు. ఆయన సత్యమై ఉన్నాడు కాబట్టే అసత్యంలో ఉన్న వారిని సత్యంలోనికి నడిపిస్తున్నాడు. ఆయన జీవమై ఉన్నాడు కాబట్టే మరణంలో నుంచి అనేక మందిని ఎక్కడ నడిపిస్తున్నాడంటే జీవంలోకి నడిపిస్తున్నాడు. ఆయన నేను మార్గమై ఉన్నానన్నాడు. ఆయన ఎక్కడికి మార్గమై ఉన్నాడు అని అంటే కనుక పరలోకానికి ఏమై ఉన్నాడు చెప్పండి? మార్గమై ఉన్నాడు. దేవుడు వెలుగై ఉన్నాడు, ఆయనందు చీకటి ఎంత మాత్రం లేదు. చీకటి అనగా పాపం. ఏమండి, పాపము లేనివాడే పరిశుద్ధుడు. దేవుడు అని అంటే దేవుని యొక్క గుణలక్షణాలు ఏంటో మనం తెలుసుకోవాలి. ఈ లోకంలో ఎవరినైనా ఒకరిని మనం మనిషి అని అనాలనుకోండి, ఆ మనిషిని మనిషి అని అనాలన్నా కానీ ఆ మనిషిలో కొన్ని విలువలు ఉండాలి. విలువలు లేని మనిషిని మనం ఏమంటాం? చెప్పండి? రోజు త్రాగేసి ఇంటికి వచ్చి భార్య బిడ్డలను హింసించే వ్యక్తిని, ఏమండి కుటుంబాన్ని పట్టించుకోకుండా గాలి కుదిలేసే వ్యక్తిని మహానుభావుడు అని అంటారా? మీరు మహాత్ముడు అని అంటారా? ఏమంటారు? ఒరే నువ్వు అసలు మనిషివేనా అని అంటారు. అంటే మనిషికి ఏముండాలన్నమాట అండి?
కొన్ని విలువలు ఉండాలి. అవునా? మరి మనిషికే కొన్ని విలువలు ఉండవలసి వస్తే దేవునికి ఇంకెన్ని గొప్ప విలువలు ఉండాలి? దేవునికి ఉండాల్సినటువంటి లక్షణాల్లో చాలా లక్షణాలు ఉన్నాయి. దేవునిలో ఉండవలసిన ప్రాముఖ్యమైన లక్షణం పరిశుద్ధత. దేవుడు కామ, క్రోధ, లోభ, మోహ, మదమత్సరములని అరిషడ్వర్గ రహితుడు. అవి లేనివాడే దేవుడు. ఆయనలో కామం ఉండకూడదు, క్రోధం ఉండకూడదు, మోహం ఉండకూడదు, మదం ఉండకూడదు, మత్సరం ఉండకూడదు, ఇటువంటి అరిషడ్వర్గాలు ఉండకూడదు. యేసుక్రీస్తు యొక్క జనన, జీవిత, మరణ, పునరుత్థానాలలో మనం ఎక్కడ గమనించినా, ఏ మూలను చూసినా ఆయనలో మనకి పరిశుద్ధత అనేది స్పష్టంగా కనబడుతుంది. ఆయన పరిశుద్ధుడై ఉన్నాడు. ఆయన ఎంత పరిశుద్ధుడో ఏమండి, ఆ పరిశుద్ధుడైన దేవుడు అంత ప్రేమమయుడు. సహజంగా పరిశుద్ధుడైన దేవునికి పాపం అంటే గిట్టదు, పాపులంటే ఆయనకి అసహ్యం కలగాలి. కానీ దేవుడు పాపులను అసహించుకోలా. వాక్యంలో రాయబడిన మాట ఏంటంటే, యేసుక్రీస్తు ప్రభువారు ఏమండి పాపులను అసహించుకోవడానికి లోకానికి వచ్చాడనే మాట ఏం చేయలేదో రాయబడలా. యేసుక్రీస్తు మనుషుల్ని అంటరాని వారిగా ఎంచడానికి వచ్చాడనే మాట రాయబడలా. యేసు ప్రభువారు ఏమండి పాపులని ప్రేమిస్తేనే కానీ ఏం చేయలేడండి, రక్షించలేడు. ఆయన రక్షించగలుగుతున్నాడంటే ఆయన ప్రేమించగలిగాడు. అలాంటి ప్రేమ మూర్తి ప్రభు అయిన యేసుక్రీస్తు. దేవునికి మహిమ కలుగునుగాక. కాబట్టి దేవుని బిడ్డలారా, మీరు గమనించండి, ఆయన పాపులను ఆయన అసహించుకోలేదు, కానీ పాపాన్ని అసహించుకున్నాడు. పాపాన్ని ఆయన ద్వేషించాడు. పాపులను ఎంతగానో ప్రేమించాడు. ఈ రోజున క్రైస్తవులకి, క్రీస్తు ప్రజలకి కూడా ఆ ప్రేమను పంచమని చెప్పాడు. ఏమండి, ఆ స్టూవర్ట్ అనేటటువంటి ఒక అమెరికా దేశస్థుడు ఇండియా దేశాన్ని చూడడానికి ఆయన ఎక్కడికి వచ్చాడంటే కలకత్తా నగరానికి వచ్చాడంట. ఆ టైంలో మేరీ అనేటటువంటి ఒక క్యాథలిక్ ఒక సిస్టరు ఏం చేస్తుందంటే, ఒక కుష్ఠరోగి యొక్క పుండ్లని మోకాళ్ళ మీద కూర్చుని క్లీన్ చేస్తూ ఉందంట. ఈ స్టూవర్ట్ అని ఆయన, ఈ మేరీ అనేటటువంటి ఈమె ఆ కుష్ఠరోగి యొక్క గాయాలని చక్కగా డ్రెస్సింగ్ చేస్తూ శుభ్రం చేస్తూ ఉంటే, ఆ పొండ్లలో నుంచి కారే చీమును, నెత్తురిని చూసి, ఆ దుర్వాసన చూసి, నేనైతే ₹1,00,00,000 ఇచ్చినా కానీ ఇలాంటి పని చెయ్యను అన్నాడంట. దానికి ఆమె సమాధానం ఇస్తే ఏమందంటే, ఓ పెద్ద మనిషి, నువ్వే కాదు, నేను 2 కోట్లు ఇచ్చినా కానీ ఇలాంటి పని చెయ్యను. కానీ ఇలాంటి పని నేను ఎందుకు చేయగలుగుతాను తెలుసా? దేవుని ప్రేమను బట్టి. దేవునికి మహిమ కలుగునుగాక. క్రీస్తు ప్రేమను బట్టి. ఈరోజు గమనించండి, క్రైస్తవులను అనబడినటువంటి వారు గ్రామంలో కానీ, ఎవరి కుటుంబాల్లో కానీ, బంధువుల్లో కానీ ఎవరి వైపు నుంచి ఎటువంటి నిందలు వచ్చినా, ఎటువంటి అభాండాలు వచ్చినా, ఎటువంటి బాధలు వారు అనుభవిస్తున్నా మౌనంగా సహించడానికి కారణం ఏంటంటే, క్రీస్తు ప్రేమ వారిని బలవంతం చేస్తుంది. ఓర్చుకోమని చెప్తుంది, తట్టుకోమని చెప్తుంది, సహించమని చెప్తుంది. దేవునికి మహిమ కలుగునుగాక. కాబట్టి దేవుని బిడ్డలారా, దయచేసి ఆమె ఆ మాట అనేసరికి ఆ వ్యక్తి ఏమైపోయాడంటే షాక్ అన్నమాట అండి. ఈరోజు దేవుని సముఖంలో ఉన్నటువంటి మనము అలాంటి క్రీస్తు ప్రేమని ఈ లోకానికి పంచుతూ ఎన్నడూ కూడా ఇది నేను ఎందుకు చేయాల్సి వస్తున్నాను అనుకోకుండా జాగ్రత్త పడదాం. రేపటి దినమందు ఏంటి చెప్పండి? రేపటి రోజు ఏంటి? ఇండిపెండెన్స్ డే. అంటే మనం స్వతంత్రంగా బ్రతికేటటువంటి రోజంట. హల్లెలూయా. అందుకనే ఈ రోజున గమనించండి, ఎవరు అంటే ఎవరికి ఇష్టం వచ్చినట్టు వారు బ్రతికేటటువంటి రోజు రేపు మనకు కలిగిందని అర్థమా? దాని అర్థం కాదు కదా. దాని అర్థం ఏంటి? ఇండిపెండెన్స్ డే అంటే మన దేశానికి స్వాతంత్ర్యం కలిగింది. ఎవరి దగ్గర నుంచి స్వాతంత్ర్యం కలిగింది? తెల్లదొరల నుంచి. ఎవరి నుంచి అండి? బ్రిటిష్ వారి నుంచి మనకి ఏం కలిగిందండి? స్వాతంత్ర్యం కలిగింది. దానిని మనం గొప్పగా సెలబ్రేట్ చేసుకుంటూ ఉన్నాం. అసలు సిసలైనటువంటి స్వాతంత్ర్యత అనే దాని గురించి యేసు ప్రభు వారు మాట్లాడుతూ ఏమన్నారంటే, సత్యము మిమ్మల్ని స్వతంత్రులుగా చేయును. ఈ రోజున గమనించండి, నల్లదొరలు మన దేశాన్ని విడిచిపెట్టేసి వెళ్ళిపోయారని అనుకుందాం. కానీ తెల్లదొరలు విడిచిపెట్టేసి వెళ్ళిపోయారు అనుకుందాం. మరి ఇప్పుడు నల్లదొరలు అంటే మనోళ్ళు మనల్ని ఏం చేస్తున్నారు? మనల్ని ఏం చేశారండి? మళ్ళీ మనల్ని బానిసలుగా చేయలేదా?
అసలు ఏ మనిషినైనా మీరు గమనిస్తే, ఏ వ్యక్తినైనా గమనిస్తే, ఆ మనిషి అనేక రకాలైనటువంటి బలహీనతల చేత కొట్టబడి ఉన్నాడు, అనేక రకాలైనటువంటి వ్యసనాల చేత పట్టబడి ఉన్నాడు, కట్టబడి ఉన్నాడు, పట్టబడి ఉన్నాడు. అందులో నుంచి ఆ మనిషి ఏం పొందుకోవాలనుకుంటున్నాడంటే విడుదల పొందుకోవాలనుకుంటున్నాడు. ఏమంటే త్రాగే వ్యక్తి అనుకుంటాడంట, ఈ రోజుతో నేను ఏం చేయకూడదు, ఇక తాగకూడదు అనుకుంటాడంట. దొంగతనం చేసేవాడు అనుకుంటాడంట, ఈ దొంగతనం తర్వాత ఇంక మళ్ళీ నేనేం చేయకూడదు, దొంగతనం చేయకూడదు అనుకుంటాడంట. ఏమంటే అర్థమైందా? ప్రతి ఒక్కరు అంతే. ఇంట్లో భార్యని కొట్టే భర్త ఇదే ఆఖరిసారి కొట్టడం, ఇంకేం చేయకూడదు, కొట్టకూడదు అనుకుంటాడంట. ఈసారి నీకు ఇంటికి టైంకి వచ్చేయాలనుకుంటాడంట. కానీ అనుకున్న వాటిలో ఒక్కటి కూడా ఏం చేయలేకపోతున్నాడు, దానికి కట్టుబడి ఉండలేకపోతున్నాడు. కారణం ఏంటంటే, దానికి ఎందుకు కట్టుబడి ఉండలేకపోతున్నాడంటే, ఆల్రెడీ చాలా వాటితో ఏం చేయబడ్డాడు, మనిషి కట్టబడి ఉన్నాడు. అనేక రకాలైనటువంటి వాటితో కట్టబడి ఉన్నాడు. కాబట్టి ఆ కట్ల నుంచి విడుదల పొందలేకపోతున్నాడు. యేసుక్రీస్తు ప్రభువాని ఈ సత్యం మనిషిని ఏం చేస్తుందంటే, అన్ని రకాల బానిస కట్ల నుండి, దాస్యపు కట్ల నుండి, దురభ్యాసాల కట్ల నుండి, పాపపు కట్ల నుండి, శాపపు కట్ల నుండి, మత కట్ల నుండి, కుల కట్ల నుండి, అన్ని కట్ల నుండి కూడా విడిపించే శక్తి యేసుక్రీస్తులో ఉన్న సత్యం. దేవునికి మహిమ కలుగునుగాక. కాబట్టి ఈ రాత్రి వేళ యేసుక్రీస్తు ప్రభు అనేటటువంటి సత్యం ప్రతి మనిషిని కూడా ప్రతి విధమైన పాపపు కట్టు నుంచి కూడా విడిపిస్తుందనే విషయాన్ని నేను మీకు ప్రభు పేరట మనవి చేస్తున్నాను. ఏమండి, ఈ రోజున మనం గమనించినట్లయితే ఎవరిని మీరు గమనించండి, మనుషులందరూ రకరకాలైనటువంటి బలహీనతల చేత కట్టబడి ఉన్నారు. మనం చూడండి, ఒక కుక్కని చూస్తే, ఆ కుక్కని ఒక చెట్టుకు కానీ ఒక స్తంభానికి కానీ కట్టేసామనుకోండి, ఏం చేస్తుందండి ఆ కుక్క? దానికి ఏమై ఉంటుంది, కట్టబడి ఉంటుంది. అది పాపం ఏం చేయాలనుకుంటుందంటే బయటికి రావాలనుకుంటుంది, కానీ ఆ కట్ల నుంచి బయటికి రావాలనుకుంటుంది, కానీ ఏం చేయలేదు, అది రాలేదు. ఈరోజు మనిషి కూడా ఏం చేయబడ్డాడంటే తనకున్నటువంటి వ్యసనాల చేత అలా ఏం చేయబడ్డాడు, కట్టబడి ఉన్నాడు. బయటికి రావాలనుకుంటున్నాడు, కానీ ఏం చేయలేకపోతున్నాడు, రాలేకపోతూ ఉన్నాడు. అది ఆ కుక్క పరిస్థితి ఎలా ఉందో, ఈరోజు మనిషి కూడా పాపముల చేత, పాపిష్టి బంధకాల చేత కట్టబడి అక్కడక్కడే తిరుగుతూ ఉన్నాడు. అందులో నుంచి ఏం చేయలేకపోతున్నాడు, బయటికి రాలేకపోతున్నాడు. ఏమండి, త్రాగుడుకు బానిసని వ్యక్తి రోజంతా కష్టపడి పనిచేసి సాయంత్రం అయ్యేసరికి సంపాదించిన దాన్ని ఇంటికి తీసుకెళ్లకుండా ఆ ఊరి బయటే ఉండేటటువంటి షాప్ దగ్గర ఏం చేస్తాడు, అక్కడే స్టాప్ అయిపోతాడు, సైకిల్ అక్కడే స్టాండ్ చేసేస్తాడు. ఈ రోజున సాయంకాలం అయ్యేసరికి అక్కడ సైకిళ్ళు పులోమంటూ ఉంటాయి, బళ్ళు పులోమంటూ ఉంటాయి, దారికి అడ్డంగా పెట్టేస్తూ ఉంటారు. ఏమండి, అక్కడికి వెళ్ళి ఆ రోజు సంపాదించినంతా కూడా ఏం చేయాలి, అక్కడ పెట్టేయాలి. అక్కడ ఉన్నటువంటి స్నాక్స్, చికెన్ పకోడియా లేకపోతే బజ్జీలు మొత్తమే తినేసేసి ఇంట్లో తన కోసం ఎదురు చూస్తున్నటువంటి ఒక భార్య ఉందని, బిడ్డలు ఉన్నారని, స్కూల్కి వెళ్ళే బిడ్డలు ఉన్నారని, పెళ్ళిడికి వచ్చే బిడ్డలు ఉన్నారని ఈ మనిషి ఏం చేయడు చెప్పండి, ఆలోచన చేయుడు. తన సుఖం కోసం ఏం చేస్తాడంటే ఆ డబ్బులన్నీ కూడా ఖర్చు పెట్టేస్తాడు. ఏమండి, అప్పులు చేస్తాడు, అప్పులు చేసి తిప్పల పాలవుతాడు. ఆ తర్వాత మీరు గమనిస్తే ఏమండి, పిల్లల ఫీజుల సంగతి ఏంటనే విషయం ఆలోచన చేయడు. జీవితాన్ని ఈ రీతిగా ఈ చెడు అలవాట్ల చేత జీవించి తన బ్రతుకును నాశనం చేసుకుంటాడు. అదే వేశ్యలతో తిరిగే వ్యక్తి ఏం చేస్తాడంటే ఆ స్థలం దగ్గరే కాపుగాసి ఉంటాడు. కష్టపడిన సొమ్మంతా తీసుకెళ్ళి అక్కడే ఖర్చు పెడతా ఉంటాడు. ఆ వ్యామోహంతో ఆ స్థలాల్లో అక్కడే తిరుగుతూ ఉంటాడు. ఈరోజు అనేక మంది ఈ రీతిగా పాడైపోవడం మనం చూస్తూ ఉన్నాం. అనేక మంది యవనస్తులు చదువుకోవడానికి కాలేజీలకు వెళ్తున్నారు, కానీ స్కూల్స్కి వెళ్తున్నారు, కానీ యూనివర్సిటీస్కి వెళ్తున్నారు, కానీ ఏమండి వాళ్ళ ఇళ్ళ దగ్గర నుంచి డబ్బులు తీసుకుని వాళ్ళకి ఇష్టం వచ్చినట్లుగా క్లబ్బులకి, పబ్బులకి, సినిమాలకి, షికార్లకి, చీటింగ్లకి, చాటింగ్లకి అలవాటుగా మారిపోయి వారు కూడా పాపపు కట్ల చేత ఏం చేయబడ్డారంటే పట్టబడ్డటువంటి స్థితిలో ఉన్నారు. ఈ రోజున ఏ కుటుంబంలో చూసినా ఇదే పరిస్థితి. ఒక ఇద్దరు స్నేహితులంట మరి సినిమాకి వెళ్దామని ఒక ఏరు దాటి వెళ్ళాలి వాళ్ళు. ఆ ఏరు దాటి వెళ్ళడానికి ఈ యొక్క చిన్న పడవ తీసుకుని వెళ్ళారు, సినిమా చూసేశారు, తర్వాత తాగేశారు, తర్వాత వచ్చి కూర్చున్నారు. ఎక్కడ? ఆ యొక్క పడవలో కూర్చున్నారు. కూర్చున్న తర్వాత మొదటివాడు అంటున్నాడంట, ఒరే
మనం బాగా అలసిపోయాం, నువ్వు రెస్ట్ తీసుకుని నేనేం చేస్తానంటే తెడ్డేస్తాను, తొందరగా ఇంటికి వెళ్ళిపోదాం అని చెప్పేసి వాడు ఏం చేశాడంటే తెడ్డేసాడు. తెడ్డేసి 3 గంటలయింది, 4 గంటలయింది, ఇంకా అడుగుతున్నాడంట రెండోవాడు, ఇంకా ఏంట్రా ఇంకా ఒడ్డు రాలేదేంట్రా, ఇంకా అవతలకి ఎప్పుడు వెళ్తాంరా, ఏమోరా నాకు అది తెలియట్లేదు, ఇందాక నుంచి నేను తెడ్డేస్తానే ఉన్నాను, ఇది మాత్రం ఎక్కడికి వెళ్ళలేదు, అవతలకి వెళ్ళలేదురా అని చెప్పానంట. ఒరే నీ వల్ల కాదు కానీ నాకు ఇచ్చేరా అని చెప్పేసి రెండోవాడు ఏం చేశాడంట, ఆడు తెడ్డు తీసుకున్నాడంట. తెడ్డు తీసుకుని ఆడు ఊరికే తెడ్డేస్తా ఉన్నాడంట. ఆడు ఒక 3-4 గంటలు కష్టపడినా కానీ ఎక్కడికి వెళ్ళదండి, ఇది ఓటికెళ్ళ. తీరా చూస్తే ఈ లోపు ఏమైపోయిందండి, తెల్లారిపోయింది. ఏంట్రా మన పరిస్థితి ఎలా అయిపోయింది, ఇంకా ఎక్కడికి మనం వెళ్ళలేదు, ఒడ్డుకి వెళ్ళా అని చెప్పేసి చూసుకుంటే తీరా ఏం జరిగింది అక్కడ, వీళ్ళు ఈ మత్తులో ఏం చేశారంటే కట్టేసినటువంటి ఆ కట్టును ఏం చేయాలి చెప్పండి, వీళ్ళు విప్పకుండా తెట్టేసేస్తున్నారు ఇద్దరు. ఎన్ని గంటలు కష్టపడినా అక్కడే ఉన్నారు. ఈరోజు గమనించండి, నీ పాపపు కట్ల చేత నువ్వు కట్టబడి, నువ్వు బంధించబడి, నువ్వు ఎంత కష్టపడినా, ఎంత ప్రయాసపడినా, ఎంత సంపాదించినా అది మొత్తం చిల్లు సంచిలో వేసిన ధనాన్ని పోలి ఉంటుంది. నీ కుటుంబం ఒక దారికి రాదు, నీ బిడ్డల భవిష్యత్తు ఒక అందమైన రూపుదిద్దుకోదు, నీ ఆత్మీయ స్థితి పాడైపోతుంది, నీ కుటుంబ స్థితి పాడైపోతుంది, నీ ఆరోగ్య స్థితి పాడైపోతుంది. ఏమండి, ముందు చెప్పినా కానీ ఎవరు వినట్లేదు. ఈ రోజున వద్దు వద్దు అని చెప్పినా కానీ ఏం చేయట్లేదండి, వినట్లా. ప్రాణం మీదకి తెచ్చుకునేదాకా కొంతమంది ఏం చేయట్లేదంటే వాళ్ళ బలహీనతల నుంచి బయటపడట్లా. ఈ రాత్రి దేవుడు చెప్తున్నాడు, నీకు ఆరోగ్యం ఉండగానే, నీకు అన్ని అవయవాలు బాగుండి ఉండగానే, నీకు ఆయుష్ ఉండగానే, నీకు అన్నీ చక్కగా ఉండగానే, నువ్వు క్షేమకాలంలో ఉండగానే నువ్వు నా దగ్గరికి రా. నీ పాపాలకి నేను ఎలాంటి శిక్షణ విధించను కానీ నీ పాపాలన్నింటినీ కూడా నేను మోస్తాను, నీ పాపపు బరువు నేను తీసుకుంటాను, నీకు పాపపు కట్ల నుంచి విడిపిస్తాను, నిన్ను పవిత్రపరుస్తాను, పరిశుద్ధపరుస్తాను. నీ పాపాలు పరిహారం కోసం ఏ విధమైనటువంటి జంతు బలులు అక్కర్లేదు, ఏ రకమైన పశువుల్ని బలి అర్పించక్కర్లేదు. నీ యొక్క పాపములన్నిటి కొరకు నా యొక్క పునీత రక్తాన్ని నేను ఎప్పుడో ఒలికించి చిందించాను, ఆ రక్తములో నీ పాపములన్నీ కూడా కడిగి వేస్తానని ప్రేమామూర్తి అయిన దేవుడు ప్రతి మనిషిని పిలుస్తున్నాడు. ఎవరైతే ఆ పిలుపుని విని ఆయన దగ్గరకు వచ్చి ఈ కట్టబడిన పాపపు దాస్యపు కట్ల నుంచి విడుదల పొందుతారో వారే నిజమైనటువంటి స్వాతంత్ర్యతని పొందుకుంటారు. దేవునికి మహిమ కలుగునుగాక. ఈ దేవాది దేవుడు ప్రతి మనిషిని స్వతంత్రునిగా చేయాలని కోరుకుంటూ ఉన్నాడు. నీకు ఒక మంచి కుటుంబ జీవితాన్ని ఇవ్వాలనుకుంటున్నాడు, నీకు ఒక అందమైన జీవితాన్ని ఇవ్వాలనుకుంటున్నాడు. నీ కుటుంబంలో ఎన్నడూ లేనిటువంటి సంతోషం, సమాధానం నువ్వు పొందుకోవాలని ఈ దేవుడు నేను పిలుస్తూ ఉన్నాడు. ఏమండి, దేవుడు లేకుండా డబ్బుంటే చాలు, ధనముంటే చాలు, ఈ లోకంలో కొండ మీద ఉన్న కోతిని రమ్మన్నా కానీ వస్తుంది, నాకేంటి అనుకునే వాళ్ళు చాలామంది ఉన్నారు. ఏమండి, డబ్బుతో మనం ఏం చేయలేమండి, అన్నిటినీ కొనలేం. మీకు అర్థమైందా? డబ్బుతో ఒక ఆయన అంటాడు, డబ్బుతో మంచి మంచాన్ని కొనొచ్చంటండి, ఆ మంచం మీద మంచి పరుపును కొనొచ్చంట, కానీ ఏం కొనలేం చెప్పండి, నిద్రను కొనలేం కదండి, నిద్రను కొనలేం కదా. డబ్బుతో మీరు మెడిసిన్స్ కొనుక్కోవచ్చు, వేలకు వేలు ఖర్చు పెట్టి టెస్టులు చేయించుకొని మందులు కొనుక్కోవచ్చు, కానీ ఏం కొనుక్కోలేరు, మీరు ఆరోగ్యాన్ని కొనుక్కోలేరుగా. డబ్బుతో మీరు డూప్లెక్స్ హౌస్ని కొన్ని కోట్ల రూపాయలతో మీరు కట్టుకోవచ్చు. ఈ రోజున ప్రతి ఒక్కరూ కూడా ఇల్లు కట్టుకోవడం ఒక కళ. ఏమండి, ఆ కళ గురించి ఏదో ఒక మాదిరిల్లు కట్టుకోవట్లా. కళ ఏమైపోతుందంటే అప్పులు పాలు చేసే కళ అనమాట అండి, తెప్పల పాలు చేసే కళ. డబ్బులున్నా లేకపోయినా కానీ లోన్లు తెచ్చేసేసి, డబ్బులున్నా తీర్చగలిగినా లేకపోయినా కానీ మొత్తం మీద ఏమండి ఎక్కడ దొరికితే అక్కడ దోచేసి ఇష్టం వచ్చినట్టుగా కట్టేసేస్తున్నారు. అవునే కదా? డబ్బుతో నువ్వు మంచి ఇల్లు కొనొచ్చు కానీ నువ్వు ఏం కొనలేవంటే ఇంట్లో శాంతిని కొనలేవు. డబ్బుతో నీవు గడియారం కొనుక్కోవచ్చు కానీ నువ్వు టైంని, సమయాన్ని కొనలేవు. డబ్బుతో నీవు జ్ఞానం సంపాదించుకోవాలనుకుని ఎన్నో పుస్తకాలు కొనుక్కోవచ్చు, కానీ నువ్వేం కొనలేవు తెలుసా? జ్ఞానాన్ని కొనలేవు. డబ్బు ఉంది కదా అని నువ్వు నా ఒంట్లో బ్లడ్ లేదంట, నేను రక్తం కొనుక్కోవాలని నువ్వు డబ్బులతో రక్తం కొనుక్కోవచ్చు, కానీ జీవాన్ని కొనలేవు. డబ్బులు ఉన్నాయి కదా అని నువ్వు వాహనాన్ని కొనుక్కోవచ్చు కానీ ప్రమాదాలను తప్పించుకునేటటువంటి అవకాశాన్ని సంపాదించుకోలేవు. డబ్బుతో నువ్వు పదవిని కొనవచ్చు కానీ డబ్బుతో పేరు ప్రతిష్టల్ని
కొనలేవు. కొంతమంది డబ్బులతో బంగారపు సిలువను కొనేవాళ్ళు ఉన్నారు, కొనుక్కొని మెళ్ళ వేసుకునేవాళ్ళు ఉన్నారు. డబ్బుతో నువ్వు బంగారపు సిలువను కొనుక్కోవచ్చు, కానీ బంగారం లాంటి రక్షణ మాత్రం ఏం చేయలేవు, నువ్వు కొనుక్కోలేవు. డబ్బుతో నీవు మంచి బైబిల్ కొనుక్కోవచ్చు, కానీ పరలోకాన్ని కొనలేవు. ఇది దేవుడు నీకు ఉచితంగా ఇచ్చేది. ఉచితంగా ఇచ్చే ఈ పాప క్షమాపణని, ఉచితంగా ఇచ్చేటటువంటి ఈ రక్షణని నీ జీవితంలో నువ్వు నిర్లక్ష్యం చేయకుండా, దేవుడు నీకు ఇచ్చినటువంటి నేడు అనబడిన సమయం ఉండగానే, వాక్యం ఏం చెప్తుందంటే, ఒక మనిషి తన జీవితాన్ని మార్చుకోవడానికి దేవుడు ఏం చెప్తున్నాడంటే, ఇదే మిక్కిలి అనుకూల సమయము, ఇదే మిక్కిలి రక్షణ దినము. దేవునికి మహిమ కలుగును గాక. అందుకని పెద్దలు ఒక సామెత చెప్పారు, దీపం ఉండగానే ఏం చేయాలంటే అండి, ఇల్లు చక్కబెట్టుకోవాలంట. అందుకని ఈ మీటింగ్స్ రెండో రోజునే ముందు ఇద్దరు బాప్తీసం తీసుకుంటా ఉన్నారు. మహాదేవుని కృప వల్ల 2 డబుల్ అయిందనమాట అండి. ఏమైంది? 2+2 అయింది. 2+2 అయింది. 2 × 2 అయినా 4. కానీ రానున్న రోజుల్లో అది ఇంకా ఏమవ్వాలంటే, అది ఇంకా మల్టిప్లై అవ్వాలన్నమాట. నానాటికి కూడా వర్ధిల్లాలి. దేవునికి మహిమ కలుగును గాక. ఇద్దరు రక్షణ పొందుతాం, ఇద్దరం బాప్తీసం తీసుకుంటామని వచ్చిన వాళ్ళు ఆ ఇద్దరు 4 కాకుండా 8 మంది అవ్వాలి. దేవునికి మహిమ కలుగును గాక. ఆ తర్వాత సంవత్సరం 8 16 అవ్వాలి. దేవుడు ఆ రీతిగా రక్షణ కార్యాలని ఈ గ్రామంలో జరిగించునుగాక. కాబట్టి రక్షణ పొందడానికి దేవుడు చెప్తున్నాడు, ఇదే అనుకూలమైన సమయం. నువ్వు పెళ్లి చేసుకోవడానికి ఇది అనుకూల సమయం అవ్వకపోవచ్చు, నీకు ఉద్యోగం రావడానికి ఇది అనుకూల సమయం కాకపోవచ్చు, నువ్వు ఇల్లు కట్టుకోవడానికి ఇది అనుకూలమైన సమయం కాకపోవచ్చు, నువ్వు డబ్బు సంపాదించడానికి ఇది అనుకూల సమయం కాకపోవచ్చు. కానీ దేనికి అనుకూల సమయమైనా కాకపోయినా నువ్వు రక్షణ పొందడానికి, నువ్వు ఆత్మీయంగా బలపడడానికి, ప్రభువు రాకడికి సిద్ధపడడానికి మాత్రం ఇదే అనుకూలమైన సమయం. కాబట్టి నేడు అనబడిన సమయం ఉండగానే ఒకరికి ఒకరు బుద్ధి చెప్పుకోమంటున్నాడు దేవుడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఒకరిని ఒకరు హెచ్చరించుకోవాలంట, ఒకరిని ఒకరు ప్రోత్సహించుకోవాలంట. కాబట్టి ఈ మిక్కిలి అనుకూలమైనటువంటి సమయాన్ని దేవుడు తన యొక్క దాసుల్ని ప్రేరేపించి ఈ సభల ద్వారా సంఘానికి ఇచ్చాడు, గ్రామానికి ఇచ్చాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఏమండి, ఇంత చక్కటి ఏర్పాటు ఇక్కడ చేసింది కేవలం ఎవరి కొరకు అని అంటే, ఆత్మల రక్షణ కొరకు, ప్రజల రక్షణ కొరకు. దేవునికి మహిమ కలుగును గాక. ఇక్కడ ఇలాంటి కార్యక్రమాన్ని ఇంత భారంతో చేసినటువంటి ఆత్మీయ కార్యక్రమాలంటే ఎవరికి ఎక్కువ. అది ఇంకొక రకమైన డీజే సౌండ్ పెట్టి ఎక్కడి నుంచో జనాలను తీసుకొచ్చి, ఏమండి, 2 రకాలైన అర్థాలతో కూడినటువంటి పాటలు పాడిస్తూ ఊరంతా తీసుకెళ్ళారనుకోండి, చిన్నోళ్ళు, పెద్దోళ్ళు, ముసలోళ్ళు, ముతకోళ్ళు మొత్తం అందరూ కూడా ఏం చేస్తారు చెప్పండి, వాటి వెనకాల పరిగెత్తి ఓపుకున్నా లేకపోయినా కానీ గంతులేసేస్తారు. ఈ రోజున దానికి ఇచ్చినటువంటి విలువ, దానికి ఇచ్చినటువంటి ప్రాధాన్యత, నీ ఆత్మ రక్షణ కోసం భారంతో, వేదనతో ఏర్పాటు చేసినటువంటి ఈ కూడికల వెనకాల ఉన్నటువంటి ప్రయాస చాలామందికి తెలియట్లేదు. కానీ గమనించండి, ఈ మైక్ నుంచి వినబడుతున్న ఈ శబ్దాలు, ఇక్కడ వేసిన బరకాలు, ఇక్కడ కట్టినటువంటి స్టేజి, దీని మీద వేసినటువంటి క్లాత్, దాని మీద ఉన్న దుమ్ము, ప్రతీది ఒక రోజున ఏం చేస్తుందంటే సాక్ష్యం ఇస్తూ ఉంది. హల్లెలూయా. లేళ్ల గరువు గ్రామ రక్షణ కొరకు ఒక దైవజనుడు ఇన్ని సంవత్సరాలు కష్టపడ్డాడు, ప్రయాసపడ్డాడు, సువార్త వినిపించాడని ప్రతీది ఏం చేయబోతుంది తెలుసండి, సాక్ష్యం ఇవ్వబోతుంది. కాబట్టి దేవుని బిడ్డలారా, దేవుడు మీకు ఇచ్చినటువంటి అనుకూల సమయాన్ని వృధా చేసుకోకండి, వ్యర్థపరచుకోకండి. రక్షణ పొందని వారు త్వరగా మీరు రక్షణ పొందండి. గ్రామస్తులారా, దేవుడు మీ పట్ల చూపిస్తున్న ప్రేమను మీరు తెలుసుకోనండి, దైవజనుని యొక్క ప్రయాసను మీరు తెలుసుకోనండి, మీ కుటుంబాల యొక్క అభివృద్ధి కొరకు వారు చేస్తున్నటువంటి కృషిని అర్థం చేసుకునండి. దేవుడు ఆ రీతిగా అతి త్వరలో ఈ గ్రామస్తులందరికీ తన అద్భుతమైన రక్షణనిచ్చి, రక్షణతో వీరందరినీ అలంకరించేటటువంటి కృపను దయచేయునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. దేవుని సముఖంలో కళ్ళు మూసుకున్నట్లయితే. దయగలిగిన మా తండ్రి, కృపగలిగిన మా ప్రభువా, నీ దాసులకి మీరు ఇచ్చినటువంటి భారాన్ని బట్టి ఏర్పాటు చేసినటువంటి కూడికల్లో 2వ రాత్రి అందించబడినటువంటి మొదటి సందేశాన్ని నీకు వందనాలు చెల్లిస్తున్నాను. విన్నటువంటి ఈ మాటలు ప్రభువా, ఈ గ్రామానికి కావలసిన సువార్త సంగతులు, కొన్ని సంగతులు అందించి ఉంటుండగా, అందించబడినటువంటి ఈ నీ మాటలు విన్నవారి హృదయాలలో నీ కార్యాన్ని జరిగించడానికి, నీ ఆత్మకార్యాన్ని జరిగించడానికి సహాయం చేయమని ప్రభువా, ఇంతవరకు మీరు మాకు తోడుగా ఉండి నడిపించినందుకు స్తోత్రాలు. ఇది ఇప్పుడు జరగవలసిన పుస్తకావిష్కరణలో మీరుండి నడిపించండి.
అలాగనే ఇదిగోనైనా నీకు వందనాలు. రెండవదిగా అందించబోతున్న దాసుల యొక్క నైనా సందేశంలో మీరు ఆ మాటలని ప్రభావవంతమైనటువంటి సందేశముగా మీరు ఆశీర్వదించి అనేక హృదయాలను దర్శించమని, తట్టమని, తాకమని ప్రార్థన చేస్తూ ఈ కార్యమంతటిని మీరే నిర్వహించమని కోరుతూ యేసు నామములో ఈ మనవులు అడిగి వేడుకొని పొంది ఉన్నాము మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్.